के बारे में अपना सीनियर आपका सजेशन और आपका सलाह देने की है। तेलंगाना में अभी पहले मैं साउथ इंडियन से WBF में 12 साल के पहले मैं मांगरा शर्मा के साथ बाबूजी को वर्ल्ड ब्राह्मण फेडरेशन ऑफ इंडिया चेयरमैन उसका आशीर्वाद से मैं WBF में कार्य कर रहा हूँ। अभी ये कार्यक्रम आगे बढ़ा जाएंगे और आपका सभी को सादर स्वागत करता हूँ। తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూమ్లో వచ్చిన బ్రాహ్మణ మిత్రులందరికీ, మహిళలకు, సోదరిమణులకు, యువకులందరికీ తెలంగాణ శాఖ వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ నా యొక్క ప్రణామాలు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా మరియు ప్రపంచంలో దాదాపు సుమారు 20 దేశాలలో మన యొక్క సంస్థ విస్తరించి ఉన్నది. 86 ఏళ్ల కురువృద్ధుడు శ్రీ పండిట్ మంగళ శర్మ గారు వారి సేవలు ఎంతో ప్రశంసనీయమైనవి. ఇంత వయసులో కూడా వాళ్ళు కేవలం బ్రాహ్మణ సంక్షేమం గురించి ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అందరి మనలో పొందుతూ ఈ దిగ్విజయ యాత్ర సాగుతున్నది. చాలా కార్యక్రమాలు సంస్థ ద్వారా చేపట్టడం జరిగింది. మన రిజర్వేషన్ గురించి కానీ, ఆరక్షణ మోర్చా, చాలా కార్యక్రమాలు ప్రతి స్టేట్ లో కూడా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ లాగా అక్కడ కూడా హర్యానాలో కానీ అక్కడ స్థాపించడం జరిగింది. అది కూడా కేవలం మంగళ శర్మ గారి ఆధ్వర్యంలో ఆ పోరాటం ద్వారానే సాధించుకోవడం జరిగింది. ఇది ప్రతి రాష్ట్రంలో ఈ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయాలని కూడా, మన బ్రాహ్మణ పరిషత్ ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా మేము పోరాటం చేయడం జరుగుతున్నది. మీ యొక్క ముఖ్యమైన సలహాలు, సూచనలు ఇచ్చి మీ సేవకై మేము ఉన్న మా కార్యవర్గం కానీ మేము కానీ, ఇది మన అందరిది ఈ సంస్థ. మనం ఆర్థికాభివృద్ధికి మరియు మన భవిష్యత్ పిల్లలకు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు ఎలా వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ రిజర్వేషన్ పోరాటంలో మనం సహకరించుకుంటూ ఒక ఐక్యమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరినీ దీంట్లో భాగస్వాములుగా కావాలని విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క సలహాలు, సూచనల మేరకు దీన్ని ఇంకా ముందుకు సాగించుకోవాలని మా యొక్క ఆలోచన. కాబట్టి మనందరం మన వాళ్ళ కొరకు, వాళ్ళ శ్రేయభిలాష కొరకు, ఆర్థికాభివృద్ధికై, యువత భవిష్యత్ కొరకై మనం శ్రమిద్దాం. మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో మీ సేవలో ఉండడమే మాకు ప్రథమ కర్తవ్యం. ఆ భగవంతుని ఆశీస్సుల వలన, మీ ఆశీస్సుల వలన ఇంకా ముందు దిగ్విజయం కలగని ఆశిస్తూ అందరికీ మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం, హార్దిక స్వాగతం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయ్ కుమార్ జుప్పిడి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ స్పీచ్. తెలుగులో కూడా నేను చెప్పదలుచుకున్నాను. విజయ్ కుమార్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ మెంబర్ ఇన్ ది WBF, and he has been carrying out various good activities, and he is the backbone of WBF in Telangana, and he has been carrying out some government schemes which has been benefited to most of the Brahmin boys and girls. So now I introduce Anuradha madam to come on the dais and make elaborate details of the government schemes which are running in the Telangana. She will elaborate the details. Madam Anuradha garu, Women's Mahila in charge of Telangana. Yeah, good evening one and all.
And Namaskaram Pandeji and also all the elders in this meeting today. ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. తెలంగాణ వ్యాప్తంగా వరల్డ్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ ని బలోపేతం చేయడానికి ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్క బ్రాహ్మణోత్తములకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ప్రత్యేకంగా మహిళ అనంగానే బ్రాహ్మణ సమాజంలో మహిళలకి ఎంతో విద్య ఉంది, ఎంతో విద్వత్తు ఉంది, కానీ ఎక్స్పోజర్ అన్నది లేదు. ఎక్స్పోజర్ కోసం ఇటువంటి సంఘాలు లో పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఎంతో పెద్ద పెద్ద వారితో మేము మాట్లాడగలుగుతున్నాము, ఎంతో విజ్ఞత తెచ్చుకోగలుగుతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జూపూడి గారు, మంగు రాఘవరావు గారు, అట్లాగే ఉమేష్ శర్మ గారు, and special thanks to Pandeji for giving us this opportunity to be a part of World Brahmin Federation. And next I would like to introduce ee roju mana meeting lo Telangana vyaptanga unna mana president garu Swarajya Lakshmi garu kuda ee roju meeting lo unnaru. Special welcome to her, madam garu, and also to the special members Sudha garu and Sridevi garu also today. And ee roju ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అన్నది తెలంగాణ గవర్నమెంట్ మనకి బ్రాహ్మణులకి ఇచ్చిన ఒక ఆర్గనైజేషన్. ఇది ఏంటంటే బ్రాహ్మణులకి పేద బ్రాహ్మణులకి కనుక బిలో 2 lakhs ఇన్కమ్ ఉన్న వారందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ తో పాటు ఇన్కమ్ సర్టిఫికెట్ కనుక ఎంఆర్ఓ ద్వారా తెచ్చుకోగలిగితే మనకి ఎన్నో రకాల స్కీమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. నెంబర్ 1 మహిళలకు ప్రత్యేకంగా బెస్ట్ స్కీమ్ అని చెప్పి చిన్న తరహా కుటీర పరిశ్రమలు వ్యాపారాల కోసం అప్ టు 5 lakhs లోన్ ఇస్తున్నారు. దాంట్లో 60% దాకా సబ్సిడీ ఉంటుంది. అంటే కనుక ఇప్పుడు మీరు 5 లక్షల లోన్ పెడితే 3.5 lakhs సబ్సిడీ అమౌంట్ ఉంటుంది. అంటే మళ్ళీ మీరు 1 రూపాయి కూడా వెనక్కి కట్టనవసరం లేకుండా గ్రాంట్ గవర్నమెంట్ బ్రాహ్మణ మహిళలకు ఇస్తోంది. ఇది చాలా మనందరం కూడా ప్రధానంగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఇటువంటి స్కీమ్ మనకి ఇచ్చినందుకు. సో ఇటువంటి స్కీమ్ ఉందని చెప్పి అన్ని సంఘాల వాళ్ళు, బ్రాహ్మణ సంఘాలు ప్రత్యేకంగా తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాకి గల్లీలలో కూడా మనం ప్రచారం చేశాము. ఇది చాలా మందికి అవగాహన ఉంది. అట్లాగే విదేశీ విద్య అని చెప్పి బీటెక్ అయిపోయిన తర్వాత అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చదువుల కోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళందరికీ వివేకానంద విద్య అని 20 లక్షల రూపాయలు ఉచితంగా విద్యార్థులకు ఇస్తున్నారు. సో ఇది సెమిస్టర్ వైజ్ గా 5/4 ప్రతి సెమిస్టర్ కి కూడా 5 లక్షలు 2 సంవత్సరాల కోసం కేటాయించారు. ఇది కూడా అందరు విద్యార్థులు కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఏదైతే ఈ వేదం చదువుకున్న బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళు అబౌవ్ 65 years 70 years ఉంటారో వాళ్ళకి పెన్షన్ స్కీమ్ అన్నది కూడా ఒకటి నడుస్తోంది. అది 2000 రూపాయలు. మీరు కనుక ఆధార్ కార్డు మీది ఫోటోగ్రాఫ్ కనుక బ్రాహ్మణ పరిషత్ ఆఫీస్ బొగ్గులకుంటలో ఉంది. ఎండోమెంట్ బిల్డింగ్ 3rd floor లో బ్రాహ్మణ పరిషత్ మనది ఆఫీస్ ఉంది. అక్కడ కనుక మీరు సబ్మిట్ చేసి మీది ఆల్రెడీ మీరు ఏదైనా గుళ్ళో కనుక పనిచేసినట్టుగా కనుక మీరు సర్టిఫికేట్ అక్కడ సబ్మిట్ చేయగలిగితే కనుక మీరు పెన్షన్ స్కీమ్ కూడా అర్హులు అవుతారు. అట్లాగే బ్రాహ్మణ ఆడపిల్లలని పెళ్లి చేసుకున్న వారికి 3 లక్షలు ఇటు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ కింద 3 లక్షలు వేస్తున్నారు. ఎందుకంటే ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద బ్రైడ్. ఎందుకంటే ఆడపిల్లలు పురోహితుల్ని పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, పురోహితులకు పెళ్లిళ్ళు కావాలి అన్న సత్సంకల్పంతో బ్రాహ్మణ పరిషత్ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి కూడా మనం ఎంతో ఈ స్కీమ్ కూడా చాలా హర్షిస్తున్నాము. ఎందుకంటే బ్రాహ్మణ ఆడపిల్లలు ముందుకొచ్చి పురోహితులను పెళ్లిళ్ళు చేసుకోవాలి, మన మగపిల్లలు బయట కులాలకు వెళ్లకుండా మనం కాపాడుకోవాలి కనుక ఈ స్కీమ్ దానికి చాలా దోహదపడుతోంది. సో ఇలా ఎన్నో రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఇది మనం కొంచెం అవేర్నెస్ చేసుకుని నెక్స్ట్ మీటింగ్లలో కూడా ఇంకా ముందు మీటింగ్లలో కూడా ఇంకా సవివరంగా మనకి బ్రాహ్మణ పరిషత్ నుంచి కూడా వీ కెన్ ఇన్వైట్ అవర్ సిఇఓ గారు, అట్లాగే బ్రాహ్మణ పరిషత్ లో ఉన్న ఎంతో అన్మ్యూట్ చేయండి మేడం. మ్యూట్. సారీ సార్. వాళ్ళందరూ కూడా మనకి ఇటువంటి జూమ్ మీటింగ్లలో వస్తారు, తప్పనిసరిగా మనకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. స్కీమ్స్ ఇంకా సవివరంగా మనం చెప్పుకోగలుగుతాము త్రూ సంక్షేమ పరిషత్. అండ్ ఇంకొక చిన్న విషయం నా తరఫున, ప్రత్యేకంగా మహిళలు బ్రాహ్మలు అనగానే ఒక రకమైన రిజర్వ్ మెంటాలిటీ ఉంది మన దాంట్లో. అది ఎవరైతే ఏమి సెటిలర్స్ కానీ లేకపోతే ఇక్కడ తెలుగు వాళ్ళు కానీ హిందీ అయినా మదర్ లాంగ్వేజ్ ఏదైతే ఏమి బ్రాహ్మిన్ ఇస్ ఎ బ్రాహ్మిన్. మనకి బేసికల్ గా బ్లడ్ లో ఏంటంటే కొంచెం వీఆర్ నాట్ వెరీ ఫ్రీ టు గో అవుట్ అండ్ టాక్ టు అదర్ పీపుల్.
మనం కొంచెం స్వతంత్రంగా బయటకు వెళ్ళి మాట్లాడలేము, స్వతంత్రంగా బయట తిరగలేము, కొంచెం ఆ రిజర్వ్నెస్ అన్నది మనలో ఉంటుంది. సో అందుకు నేనేమంటున్నానంటే ఈ వరల్డ్ బ్రాహ్మిన్ ఫెడరేషన్ అన్న ప్లాట్ఫామ్ ని మనం వాడుకొని ఇప్పుడు మనకి పాండే గారు కానీ, అట్లాగే జూపుడి గారు కానీ, మన ఉమేష్ శర్మ గారు కానీ, వీళ్ళంతా కూడా మనకి ఢిల్లీ నుంచి ఒక బీబీఎన్ అన్నది ఏదైతే బిజినెస్ గ్రూప్ ఉందో అది మనకు కరెక్ట్ చేస్తున్నారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ దోస్ పీపుల్ హు ఆర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. మాకు ఇటువంటి సహాయం చేస్తున్నందుకు ఇది కూడా మనం సద్వినియోగం చేసుకుందాము. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ పరంగానే కాకుండా మహిళలు అనగానే కొంచెం మన ట్రెడిషన్ కల్చర్ ఇదంతా కూడా మనకు ఉంటుంది కనుక వీటి గురించి కూడా మనం మాట్లాడుకుందాము. మన పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వకుండా కూడా మనకి చాలా అడ్డంకులు అవుతున్నాయి. మగపిల్లలకి 40 ఏళ్ళు వచ్చేదాకా, 36 ఏళ్ళు వచ్చేదాకా, 35 ఏళ్ళు వచ్చేదాకా ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కూడా ఒక 20,000, 30,000, 40,000, 50,000 సంపాదించే వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అవడం కష్టం అవుతుంది. అన్లెస్ అంటే యూ సే దట్ యు ఆర్ ఎర్నింగ్ 1 lakh and plus per month, గర్ల్స్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. వెరీ ఫ్రాంక్లీ ఐఎమ్ టాకింగ్. సో దానికి కూడా ఒక చిన్న మనది ఒకటి ఈ వరల్డ్ బ్రాహ్మిన్ ఫెడరేషన్ తరఫున ఒకటి గ్రూప్ ఒకటి తయారు చేసుకుని అది కూడా వీఆర్ రెడీ టు సపోర్ట్ టు ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ బ్రాహ్మిన్ మెంబర్స్ ఆఫ్ WBF. ఇలా చాలా రకాల సపోర్ట్ ఉంది. సో రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్ ఇవాళ ఫస్ట్ టైం మీటింగ్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే వరల్డ్ బ్రాహ్మిన్ ఫెడరేషన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇందులో మేము గత ఆల్మోస్ట్ 2 years ప్లస్ నేను ఇప్పుడు ఇందులో ఎంటర్ అయ్యి జూపుడి గారి ద్వారా వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద మెంబర్స్. ఏంటంటే మహిళలకి చాలా సపోర్ట్ ఉంది, ఒక బిజినెస్ పరంగానే కాదు, అట్లాగే మోరల్ సపోర్ట్ కూడా చాలా ఉంది కనుక వీఆర్ రెడీ టు వర్క్ హార్డ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. And our members are ready to speak about Sri Shakti ani. It's a group of women through World Brahmin Federation. We are working in Telangana. Telangana lo entante business ఆడవాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నాము. దాని గురించి ఇప్పుడు నా తర్వాత సుధా గారు మాట్లాడతారు. మీటింగ్ చల్ రही है వరల్డ్ బ్రాహ్మణ ఫెడరేషన్ की. సుధారాణి మేడం గారు, సుధారాణి is online sir. రండి మేడం గారు. మేడం అన్మ్యూట్ చేసుకోండి, మీది మ్యూట్ ఉంది, లెఫ్ట్ లో బటన్ ఉంటది, దాన్ని ఆన్ చేయండి. ఓకే మేడం సుధారాణి. నమస్కారం అందరికి. నిన్న ఫోన్ देखने का फुर्सत मिला जब भी ना ऊपर जाका. ఓకే మేడం కంటిన్యూ. హలో సార్. మేడం చెప్పండి. నో ప్రాబ్లం. అందరికి మీ అందరికి కూడా yes sound is coming, no problem. తెలంగాణ బ్రాహ్మణ శ్రీ శక్తి అనురాధ మేడం గారి ఆధ్వర్యంలో నేను కూడా ఇందులో మెంబర్ గా చేరాను సార్. బడంగపేట నుండి నేను ఉన్నాను సార్. తెలంగాణ శ్రీ శక్తి కన్వీనర్ గా బడంగపేటకు ఉన్నాను సార్. అనురాధ మేడం గారు చేసిన పనులకు ఇది నేను అంటే చాలా మేడం స్త్రీలకు అన్ని నడిపిస్తుంది కాబట్టి నాకు ఇన్స్పిరేషన్ మేడం గారు అనురాధ. వెరీ గుడ్. హలో. యాక్టివిటీస్ డన్ బై శ్రీ శక్తి సుధారాణి గారు. ఫోటో బంద్ కర్ దియా. అని బిజినెస్ అని అసలు ఆడవాళ్ళు ఏంటంటే మామూలుగా చదువుకోవడానికే ఇబ్బంది పడే రోజుల్లో మేడం గారు ఏంటంటే స్కాలర్షిప్ తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ద్వారా రమణ बारिश बुर्ज कैसा हो रहा है? చెప్పండి మేడం. తెలంగాణ బ్రాహ్మణ శ్రీ శక్తి రమణాచారి గారి ఆధ్వర్యంలో ఏర్పడింది సార్. కొరకు ఎంకరేజ్ మా మహిళలకు అనేది ఏంటంటే ఉపాధి కల్పించడం అనేది. స్త్రీలు ఇంట్లోనే కూర్చొని ఏదో ఏ పని లేకుండా ఉన్నప్పుడు, ఆర్థిక ఆదాయం తక్కువ ఉన్నప్పుడు భార్యాభర్తలు సంపాదించడంలో తప్పు లేదని మహిళలు ముందడుగు వేయడానికి అనురాధ మేడం గారు ఇది ఒక స్ఫూర్తి ఏకతాటిపైకి తేవాలని స్థాపించినటువంటి సంస్థ ఈ తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి. అయితే అందులో స్త్రీలకు అన్ని కూడా అంటే ఏ వర్క్ చేసే వాళ్ళకు రుణ చేయించడం, రుణం ఇవ్వడం తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ద్వారా మేడం చెప్పినట్టు 5 లక్షల దగ్గర నుంచి 5 లక్షలు తీసుకున్నట్టయితే 3.5 లక్షలు మాఫీ, 1.5 వరకే కట్టాల్సింది తీసుకొని ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకోవడానికి మహిళలు ముందుకు రావడానికి మేడం గారు ఎంతో ఉత్సాహపడుతుంది. అలాగే ఎగ్జిబిషన్లు పెడుతున్నారు. వాళ్ళు తయారు వదిలేయకుండా వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కలిగించి తన ఎగ్జిబిషన్ల ద్వారా మేడం గారు వాటిని వాళ్ళకి సేల్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు.
ఈ విధంగా మన తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి అనేది నడుస్తుంది. ఇందులో చాలా మంది అప్పుడు ఒక 100 మందితో మొదలైన ఇది ఇప్పుడు 1000 మంది దాకా తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి మెంబర్లు తయారవడం అనేది చాలా ముదావహం. ఎందుకంటే చాలా గొప్ప విషయం. మేడం గారు ఎంత ఓపికతోటి దీన్ని నడుపుకుంటూ వచ్చారు అనేది మనకు అందరికి అర్థమవుతుంది. బ్రాహ్మణ మహిళలు, ముఖ్యంగా బ్రాహ్మణ మహిళలు అనే వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు, వాళ్ళు ఏ పని చేయరు అనేది నాటి తరంలో ఉండేది. ఇప్పుడు వీళ్ళు చదువుకున్న వాళ్ళు చదువు పరంగా అంటే వాళ్ళు టెక్నికల్ పరంగా ఏదైనా చేయొచ్చు, లేదా మహిళలు ఇంట్లో ఉండే మహిళలు కూడా వ్యాపార పరంగా కూడా ఏవైనా చేయొచ్చు అనేది అప్పడాల దగ్గర నుంచి కారం పళ్ళు, పచ్చళ్ళు, ఇలాగే అనేక రకాలైనటువంటి వస్తువులను కూడా మేడం గారు తయారు చేయించి అమ్మించడం అనేది ఒక గొప్ప విషయం. ఇదన్నీ చూసే నేను ఈ తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తిలో సభ్యురాలుగా ఉంటూ బడంపేట దీంట్లో తెలంగాణ బ్రాహ్మణ స్త్రీ శక్తి కన్వీనర్ గా ఉన్నాను సార్ ప్రస్తుతం. వెరీ గుడ్ మేడం. నెక్స్ట్ శ్రీదేవి మేడం విల్ స్పీక్. అనురాధ మేడం. yes sir. శ్రీదేవి మేడం, ప్లీజ్ కమ్ ఆన్ ది డాస్. ఆమె వచ్చారా మేడం? శ్రీదేవి గారు ఇస్ ఆన్లైన్. శ్రీదేవి, హలో. yes, ఎక్కడ ఉన్నారు మేడం? నమస్తే అండి. మేడం వినిపిస్తుందా? మీ సౌండ్ వస్తుంది. ఓకే. ఆడియో ఐ థింక్ ఆడియో రావట్లేదు అనుకుంటాను. వీడియో రావట్లేదు. వీడియో రావట్లేదు, ఓన్లీ ఆడియో వస్తున్నది. నో ప్రాబ్లం, యూ టెల్. నమస్తే అందరికి, నమస్కారాలండి. వెల్కమ్ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి, అవుతుంది. రైట్ సైడ్ లో అంటే లెఫ్ట్ లో, రైట్ సైడ్, లెఫ్ట్ నుంచి రైట్ ఆన్ చేయండి బటన్. వీడియో అనేది మీరు మొబైల్ మీద ఉన్నారా మేడం? అవునండి. మొబైల్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో రైట్ సెకండ్ బటన్. ఒకసారి ఇది ఆన్ చేయమ్మా. నాది వీడియో రావట్లేదు. మీరు స్పీచ్ కంటిన్యూ చేయండి మేడం, నో ప్రాబ్లం. హలో. ఓకే అండి, పర్వాలేదు. నమస్తే అండి. మేము అనురాధ గారితో చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, మొత్తం అన్ని రకాల ఎగ్జిబిషన్స్ లో కానీ. హలో. వస్తుంది, సౌండ్ వస్తుంది, మీది సౌండ్ వస్తున్నది. ఓకే, చేస్తున్నాము. అయితే ఏంటంటే మనకి ఏం కావాలి, మనం ఎట్లా ఇవి తెచ్చుకోవాలి అనేది ప్రాక్టికల్ గా కొద్దిగా ఇబ్బంది అవుతోంది. ఎందుకు? హలో మేడం చెప్పండి. శ్రీదేవి గారు ప్లీజ్ కంటిన్యూ. ఓకే. మనకి యాక్చువల్ గా అంటే ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ ఉన్నది. అయితే ఇప్పుడు అక్కడ మనం అప్లై చేసుకునేది ఒక 10 మంది అక్కడికి వస్తే అందులో ఒకళ్ళకి ఇవ్వగలుగుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు మనకి కంపల్సరీ హైయర్ ఎడ్యుకేషన్ కి కానీ వాటికి కంపల్సరీ అందరికి వచ్చేట్టుగా మనం చేయగలిగితే అది బాగుంటుంది. అలాగే ఏదైనా చిన్న మనం ఇది బిజినెస్లు పెట్టుకోవటానికి వాటికి సపోర్టు ఫ్రమ్ ఆల్ యాంగిల్స్ ఇస్తే బాగుంటుంది. తర్వాత అట్లాగే హెల్త్ కార్డ్ అనేది కంపల్సరీ ప్రతి వాళ్ళకి వచ్చేట్టుగా చూడాలండి. మనం నేను రిక్వెస్ట్ చేస్తున్నది, ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఈ డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఇట్లాంటివి చాలా ఎక్కువ ఉన్నాయి నవేడేస్. సో వీటన్నిటికీ కూడా మనం ఎలా చేయగలుగుతాము అనేది అడగాలని అనుకుంటున్నాము. అందాజ సో మన హెల్త్ కార్డు, ఎడ్యుకేషన్, అలాగే మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ లో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. ఆ స్కీమ్స్ లో మన వాళ్ళకి ప్రత్యేకంగా ఏదన్నా ఛాన్సెస్ ఉన్నాయా? ఇలా వీటికి కావాల్సినట్టుగా వాటికి మనం ఏ రకంగా ఏం చేస్తే, అందరం కలిసి ఏం చేస్తే మనకి. హలో.
మేడం చెప్పండి. నో ప్రాబ్లం. ఏం చేస్తే మనం మేము చేయటానికి మేము రెడీగా ఉన్నాము. మీరంతా మాకు సపోర్ట్ అన్ని వైపుల నుంచి ఏ రకంగా ఇస్తారో తెలుసుకోవాలనుకుంటున్నామండి. ओके मैडम, थैंक यू वेरी मच। मैं हिंदी में इसका थोड़ा सा एक 1 मिनट का ट्रांसलेशन कर देता हूँ। ये अनुराधा मैडम है, इन्होंने तेलंगाना के गवर्नमेंट स्कीम्स जो रन हो रहे हैं उसके बारे में डिटेल्ड बताया है। उन्होंने ये बताया है कि गवर्नमेंट है ना, स्पेशली लोग इकोनॉमिकली बैकवर्ड है उन लोगों के लिए हेल्प करती है। अगर वो लोग ब्राह्मण का कार्ड ले लेते हैं, कास्ट सर्टिफिकेट अलॉन्ग विद इकोनॉमिकली बैकवर्ड सर्टिफिकेट, ये 2 लेने से उनको 5 लाख रुपए तक गवर्नमेंट सपोर्ट करती है, जिसके अंदर 1.5 लाख उनको भरना पड़ता है और 3.5 लाख सब्सिडी मिलती है। और इस अमाउंट को उनको रीपे करने की जरूरत नहीं है। 3.5 लाख वो लोग अपने बिजनेस के लिए या खुद के कोई भी कारोबार के लिए यूज कर सकते हैं। सेकंड है, उन्होंने बताया कि मैक्सिमम 70 इयर्स अबव लोगों के लिए पेंशन स्कीम है, तो या नल्लकुंटा हैदराबाद के अंदर ऑफिस है, वहां पे अप्लाई कर सकते हैं और पेंशन स्कीम का लाभ ले सकते हैं। और तीसरी बात इन्होंने ये बताई, जो ब्राह्मण गर्ल्स है आजकल पुरोहित की शादियां नहीं हो रही है, तो उन्होंने रिक्वेस्ट किया था गवर्नमेंट से, तो गवर्नमेंट ने एक स्कीम लगाई, जो भी लड़की अगर पंडित लोगों से, जो ब्राह्मण का पंडित का काम करते हैं उनसे अगर शादी करेंगे तो वो लोग 3 लाख रुपए का गवर्नमेंट भुगतान करेगी, वो लोग 3 लाख का बेनिफिट ले सकते हैं। ये सब बेनिफिट अनुराधा मैडम पर्सनली काफी लोगों को पहुंचा दी अपनी तरफ से। हम सभी लोग आज ब्राह्मण फेडरेशन के अंदर जो ज्वाइन हुए हैं, हम लोग अगर ये इंफॉर्मेशन अपने नीचे लोगों को पहुंचाते हैं तो उनको भी इसका लाभ मिलेगा। तो मेरी यही रिक्वेस्ट है कि आप सब लोग इसमें जुड़कर ये मत सोचिए कि मेरे को इससे क्या फायदा होगा, लेकिन आपसे जब लोगों को फायदा होता है तो वो बहुत बड़ी चीज है। तो उसके लिए ही अपने को प्रयत्न करना है और उसी के लिए एसोसिएशन बना गया है कि हम नीचे के लोगों को ऊपर लिफ्ट किया जाना चाहिए। ब्राह्मण के जितने भी लोग हैं उनको ऊपर अपलिफ्टमेंट करने के लिए वर्ल्ड ब्राह्मण फेडरेशन का नियुक्ति की गई और इसमें सभी तेलंगाना के लोगों को इसको बेनिफिट मिलना चाहिए, इसीलिए ये कार्यक्रम चलाया जा रहा है। अभी नेक्स्ट मैं केसी पांडे जी दिल्ली से स्टेज पे उनको आह्वान कर रहा हूँ। एक बार केसी पांडे जी। सर 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 एक्सक्यूज मी सर। पांडे साहब। सर सर उमेश जी। हाँ हाँ मैडम। सर विथ योर परमिशन। पांडे जी नमस्कार सर, मैं राघव राव। नेक्स्ट आई विल टेक मैडम, नो प्रॉब्लम, नेक्स्ट टाइम नेक्स्ट आई विल टेक। Sir, with your permission, please invite Swarajya Lakshmi Garu. She would like to speak. She's president of Telangana Women's Wing. Please invite her. हाँ, उनको बुलाइए पहले। अच्छा ठीक है, प्लीज। ठीक। स्वराज्य लक्ष्मी మేడం గారు ప్లీజ్। మేడం గారు మీరు స్పీచ్ స్టార్ట్ చేయండి। స్వరాజ్య లక్ష్మి మేడం గారు, నేను తీసుకుంటాను డయాస్ మీద। హలో మేడం। హలో మేడం మీ వీడియో వస్తుందా? మేడం ఎక్కడ ఉన్నా? స్టాప్ అని వస్తుంది। ఓకే ఓకే మేడం మాట్లాడండి మేడం। అందరికి పెద్దలందరికీ నమస్కారం అండి। నేను స్వరాజ్యలక్ష్మి కస్తూరి। వినిపిస్తోందా అండి? వినిపిస్తుందండి స్వరాజ్యలక్ష్మి గారు, మాట్లాడండి। మీ వీడియో రావట్లేదు ఓన్లీ। I'm a retired professor of political science, and now I am just doing full-time social service to the extent possible. అనురాధ గారి సలహా మేరకి నేను కూడా ఇందులో ఒక ఆర్గనైజేషనల్ సెటప్ లోకి రావడానికి అవకాశం కల్పించారు, చాలా సంతోషం। ముఖ్యంగా స్కీమ్స్ అన్ని ఉన్నాయండి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి। ఆ స్కీమ్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు రీచ్ ద పీపుల్ హూ రియల్లీ నీడ్ ఇట్। సో దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అనేటువంటిది ఆన్ వెల్ఫేర్ స్కీమ్స్ has become very minimal in our governmental setup. ఇదివరకు ఏదో ఫీల్డ్ పబ్లిసిటీ అని అది అని ఇది ఇన్ఫర్మేషన్ అని ఉండేది, ఎవ్రీ నోట్ ఆనర్ కి వెళ్ళి చెప్పేవారు। అదే విధంగా ఇప్పుడు ఈ బ్రాహ్మణ్స్ కి ఏమేమి ఉన్నాయి, స్కీమ్స్ ఏమున్నాయి అనేటువంటిది ఏదో ఇట్లాగా 10 మందికి తెలిసిన వాళ్ళు ఎవరికో వస్తుంది తప్ప, ఎంతో మంది పేదరికంలో ఉండి క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి బ్రాహ్మిన్స్
మెయిన్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఉంటాయి, చాలా మంది ఉంటారు. సో the first thing is that we have to see, or we have to create some kind of a platform or a medium, social media, through which we can reach this information to the people who are qualified and who need it. That's one thing. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఎట్లాగైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ లోవర్ క్లాస్ వాళ్ళకి ఎట్లాగైతే పెడుతున్నారో, we can also have some kind of women సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఈ గ్రూప్ యాక్టివిటీ అనేటువంటిది రిజిస్టర్డ్ బాడీస్ కింద క్రియేట్ చేస్తే మేబీ వీల్ హ్యావ్ మోర్ వయబిలిటీ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ త్రూ బ్యాంక్స్ ఆర్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే ఫినాన్షియల్ హెల్త్ బ్యాంక్ సపోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా రావడానికి ఇంకా ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నది నా అభిప్రాయము. సో ఇట్లాంటి ఆర్గనైజేషనల్ కోఆర్డినేషన్ హ్యాస్ టు బి టేకెన్ అప్ మోర్ విరులెంట్లీ బై స్ప్రెడ్డింగ్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ ద పీపుల్. ఇప్పుడు ఎంతమంది 1000 మంది ఉన్నారు అనురాధ గారి దగ్గర ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు. ఇఫ్ ఓన్లీ దే కెన్ ఫార్మ్ ఇంటూ సమ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సో ఆ గ్రూప్ యాక్టివిటీ కింద గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తారు, అలాగే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు, అలాగే బ్యాంక్ లోన్స్ కి వాటికి కూడా ఇండివిజువల్ ఎంటర్ప్రైజెస్ కూడా ఎక్కువ స్కోప్ ఉంటుందేమో నా అభిప్రాయము. చేత మోర్ ఆర్గనైజేషనల్ మెకానిజం బిల్డప్ చేయడం అనేటువంటి ఇది ఇంపార్టెంట్ అని నా అభిప్రాయము. చాలా కృషి చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్ దట్ వీ హ్యావ్ an all India platform, and so many elderly people are spending their time and energies and their their initiative to promote the Brahmin base of the country, which is the cultural base. అంచేత మరి ఇండియన్ కల్చర్ ఇది స్ప్రెడ్ చేయడన్నా కూడా ఈ బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ ని మనం సపోర్ట్ చేయడం అనేటువంటిది చాలా అవసరము. అంచేత మెయిన్ గా వెల్ఫేర్ స్కీమ్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అండ్ grouping of these women or youth or whatever the group. So this kind of organizational strengthening will help our effort అని చెప్పి నా అభిప్రాయము. Thank you for giving me the opportunity. And we should have more and more this kind of forum discussions so that we can share our thoughts. Thank you very much. Thank you, madam. Thank you, Swaraj Lakshmi, madam. Thank you for your good speech. We have taken your advice, and definitely we will forward your advice to the Central Committee regarding formation of bodies, special bodies under registered bodies for knowing and helping the passing of information regarding governmental schemes. Okay. Just as we have Telangana regional body, you can also have some kind of local units. Definitely, so that it becomes offline we easier will pass to on the information to the state president also. Yeah. And meanwhile, I am taking KC Pandeji to speak on Pandey Yeah. Sahab. Good afternoon, everybody. Namaskar. Namaskar, sir. నమస్కారం నమస్కారం సార్, థ్యాంక్ యూ. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। आज तेलंगाना की इस धरती पर हैदराबाद से जुड़े हुए सभी लोगों को मैं अपनी तरफ से और अपने चेयरमैन पंडित मांगेराम शर्मा जी की तरफ से बहुत बहुत धन्यवाद करता हूं दैट आपने हमें बुलाया, यहाँ पे आज ये मीटिंग का आयोजन किया. And I suppose it is a good beginning in the with the all support of all the people. Sri Kishan Sharma ji, a leading lawyer, a good entrepreneur, I would say a good businessman with farsightedness, a good social person who does so many jobs for the poor and needy free of cost in Hyderabad, a leading name in the country, and the president of WWF Telangana. My colleague in the board of WWF, Pandit Vijay Kumar Jupidi ji,
from Raghav Raji, I'm very happy to see that that you gave so much of opportunity to speak to the women's, and I'm highly impressed the talk given by Anuradha ji, Swaraj Lakshmi ji. I think I spoke to Swaraj ji long back. Yes, sir. She may recollect. Yeah. She talked so well about information discrimination, spreading information. Sudharani ji, all the office bearer of World Brahman Federation Telangana. I would just urge, we need to be a little disciplined. Kindly keep yourself on mute, or otherwise I would ask Umesh to keep everybody on mute except the speaker, so that we can listen to each other well. All the office bearer of WBF Telangana, all the district president, Mahila Wing, our today's guest, Mr. Vinayak Joshi, who is representing Brahman Business Network from Pune, from Maharashtra. He is also my colleague in the board of WBF. Mr. Jay Prakash Chiaria ji, Suresh Sharma ji, Rajesh Sharma ji, Umesh ji, and a very, very beautiful mantra and Ganesh Vandana given by Nagesh ji. It's difficult to name everybody. To all of you, very welcome, warm welcome in this particular today's meet of WBF Telangana, arranged by its president. I would just say that soon after taking over as a president last year, I remember me and Babuji Pandit Mangeram Sarma ji came there. I met Anuradha ji, I met Mr. Rao, and all that, and a lot of activities were supposed to happen in Telangana. And in fact, a national meet was supposed to be held because of this COVID, etc. But as the situation happens, we always say, convert adversities to advantage. So this COVID call has taught us that, how do we really take advantage of the technology? Hyderabad is also high IT hub. So I would like all the Brahmin leaders, all the Brahmin people to use IT as much as possible, because this corona is going to be staying for some day. And I would say to all the entrepreneur and businessmen, this is the best mode of working, that when we can work online. I would just like to say, in last 3 months, my efficiency has gone so much high that I'm sitting in my room and my wife tells me, it was good that you are going office, coming in time. I get into the office at 10 o'clock and only get out at 8 o'clock, except half an hour going to dining room. So what I'm trying to say, that we need to use this communication very, very effectively. And I would urge our president that he has taken a lead to bring all the people, all the wings together to take it further. Now, I would just like to say a little bit about the WBF. WBF is a body, World Brahman Federation. It was formed in 2000. It was formed in Pennsylvania in USA. And our present chairman, Pandit Mangeram Sarma, who has been, fighting all the way for reservations. Many of the people, when I was speaking in Hyderabad, they said we met Panditji when he led when he addressed, this a lot of people way back about 20, 30 years ago. He toured in entire country. He was 3 to 4 times. He was the chairman of Akhil Bharati Brahman Sabha, and he has been taking this cause to the top level. He has filed a petition in Supreme Court for eliminating reservation from Vidhan Sabhas and Lok Sabhas. As you know, that in 1952 in first Lok Sabha we had at least 125 Brahman leaders elected. Today our strength is less than 50. He is fighting there. So thereafter, after forming all the world leader, they after seeing his work, they said, there are so many Brahman bodies. Why not we have a apex body which will work, not for small issues. We all keep doing. We are all doing well ourselves, but now the time has come that we need to network. So the first and foremost, any organization job is to network each other. Now I got networked with our president Sri Kishan Sarma ji, Anuradha ji, with so many people.
When we get together, then we exchange our ideas. The ideas are itself has a propelling effect. You know, they will take its own course, and we go ahead. So this Sanmark World Brahman Federation is a not for profit organization. It is registered body at its head office in Delhi, and having its presence worldwide. By the way, I just would like to say today our body in Canada is hosting a Brahma E-Milan, midnight around 12 o'clock, where Pandit Mangeram Sharma will be speaking all the Brahman leader today to this night. Pandit Mangeram Sharma ji is its chairman, and it is the federation is represented not only in country. We have almost about 22, 23 president in country and the worldwide. Sanmark WBF supports Brahminical values as per Vedic scriptures and does not recognize socially constituted evil of caste system. The Federation movement supports religious and cultural activities consistent with Vedic scriptures that makes an impact on youth society at large by imbibing sanskara. WBF firmly believes and working towards creating a merit-based India, of 21st century. Reservation and quota through mandalization has shackled Indian societies and does not allow to compete in a globalized world. So these are the main the thing. But what we are working, and what I would also like our Honorable President also to the body and all the Brahman leaders is to frame, what is the national thinking and, line up. We will, of course, there will be state issues where the states have certain things. But overall, if we think that we have to work in 4-5 agenda, this is what our body is focusing. If this focus is on these 4 things, then we can achieve a lot. So first and foremost, our thinking is, we call it is a thinking is of Brahmin Gaurav. First thing, that I need to be proud that I am a Brahmin son. I'm born in the Brahmin families. And this we need to tell our younger generation, because sometimes it is so happening, because of the reservation, because of not being represented very well, we are somehow feeling ourselves that we have little gone back. But no, we have to say that you are proud to be a Brahmin. Lord Krishna, said, if even the Brahmin is unpad, he is not even literate, he is non-educated, but he is part of my body. This is what Lord Krishna said. So therefore, we need to be proud, and we need to tell our younger generation what our forefathers have done in different generations for the nation building. Even if you see the independence struggle, how many Brahmin leaders were leading the charge? So first thing is, we have to develop this Brahman Gaurav Soch, that to be proud to our younger generations. The second thing is, what we have to develop is, you see, politically we are being pushed today. Whatever you may say, that politically Brahmins are at the back. As I said in the beginning, we were 125 MPs in 1952. Today we are only 47. Why? Because what has happened, our best of the brains are going to Canada, the UK, and everywhere, and our people are not interested. So somehow, after all, this is a democratic country, and we need to bring young folks into politics. So it is very important, Honorable President, that you form your committee to the district level, to the Tehsil level, to the block level, to the Gram Sabha level, and from there we have to nurture young leaders. It is not going to happen today, but we need to tell them, look, the future is waiting for you, because somebody needs to come. All of us cannot be in business. All of us cannot be cabinet secretaries or taking charge of the chief secretaries and all that. So we need to tell our future generation, because India is a democratic country. So therefore, there is a political thinking is required, aligning right from the Gram Sabhas till the Lok Sabha. This is what is the another task, what I would say. The third thing is, I would say, the economic thinking. What should be our economic thinking? We all should make money. Why not? Gone are those days. I'm finding there are many rich people in Hyderabad, including our Honorable President. So why not make money? So this
this particular economic source should be developed. We have to develop the entrepreneurship. We will hear from Binayak Joshi, who's done a good work as a Brahman Business Network. And we have at the international level, is going to speak today to the international community to hook up the Indian businessmen to the global community. So therefore, we have a global business Brahman network all across. And I have floated recently a approach paper. Some of the people from Hyderabad, I have taken their, they are in that process. We will come out with the model, and that model will be a model which is like, I am getting it wet with the best of the mind. I am not limiting myself. I do not know everything myself. So I have got best of the brain from the country and international to make this BBN as a global Brahman business network. So that should be our economic soch, I would say. So, and the fourth thing is the education. Education is a very, very important. And that is what is the domain area of Brahmins. We must develop that our children should study, higher studies, further studies, PhDs, scholars. And therefore, I would also urge our Honorable President that please identify some people, because the people have the money. There is no problem of the money. If we get a good idea and if our intentions are there, trust me, I will get you money. But our idea should be good. We should have a good soch, good thinking. So what we need to do, the marginalized Brahman, the pujaris, those who are pandit, their kids are very bright, but they do not have money to get into IAS, IPS, exams. So catch hold of them, start a small beginning. Telangana will, they'll promote 5 poorest students for IITs, like IIM, for let's say IAS. So that is what we call it as a sexic, the educational source. And last but not least, I've been, and our president has been, chairman has been very pained during this Corona time because of the, what has happened for our Karmkandis Pandit, for what happened those who are pujaris in the temple, those who are doing, the puja, the sadi, the biwah, the, subh lagna, because everything has been stopped. We all know that liquor shop has been opened before and the mandir temples are still closed. So they do not have a money, for their day-to-day living. So we have to develop a sort of a soch in everybody, that everybody has to have, a family has to have a kul purohit. A kul purohit is a must in every family. And if this kul purohit is looked after, then all Brahmins can be looked after. So we have done a new initiative in WBF of creating a Jyotirvid evam Gyanik Soch. We have got all the Sanskrit scholar together. I am myself with people of the very high, this thing, are coming out with the paper for, let's say, every year from, let's say, from Gurukul, from Pathshala, 5 lakh students, Sanskrit students are passing out. We are preparing a paper in WBF. We will take it to Ministry of Skill Development. Dr. Mahennath Pandey is the Skill Development Minister. So we are making, and for that we have made this WBF Jyotirvid evam Gyanik Soch, in which I am trying to get from all the states, all the people on board. So I would urge, if these are our aligning areas, if we all agree, then at the state level, you can all do what you want. You are all scheme. I've been interacting with the president, with Sri Krishna Sharma ji, and we have we've given a complete freedom to the state president. They are free to do something. In fact, I was asking him, why are you inviting me? I need not to invite. You go ahead with your program. But since he said no, you come. Okay, I said I will. But otherwise, I want state units to do their work independently whenever they want. There is a good hand-holding. We need to network with each other. We have to foster the brotherhoodness among ourselves, because come what may, all I can say firmly, the Brahmins are not united community. Let's accept this fact and let's build up from this. At the end, I would only say, thank you very much.
and a good job being done by our president, Sri Kishan Sarma ji. I always keep telling my other president also, learn from him, that he is doing so much, why you are not doing. So I congratulate you, Sarma Saab, for this initiative. Thank you. I'm all the time available at your service. Anything is required after COVID. I have a lot of love and affection with Telugu and Andhra. I had a long association with the people, and I have a lot of political friends. You know, those who, couple of them have lost old congresses, but there are new friends. So I love Andhra, you know, Andhra. I love the Andhra culture. I love Andhra. Why I love Andhra? I always tell my friends, Andhra people is one who, if decide, they will go till end. You know, they are a very, very strong lobby mind. You know, they will get their things. They will sit in Delhi, Andhra Bhavan, go to minister, get their things, come what may. So therefore, you are, I would say, Honorable President, you are very lucky that you are in Telangana with Telugu people. So just a good harmony. And at the end, after thanking everybody, I would, because it is a COVID call is going on, we also have to, you know, chant mantras. We have to do a little bit of pujas, etc. So I would like to chant from Durga Saptati a slok I would like to quote. This is all for removing of the COVID, you know, COVID from the world. Rogana sesansi pahansi tushta, rushtato kaman saklin vishnam, tomam sritam na bipin rana, tomam sritam drishyata prayanti. This is a sloka from the Durga Saptati. Every day, everyone need to chant. I am chanting, my wife is chanting, we are safe from COVID. Thank you very much. Thank you, sir. Thank you, Pandey. Thanks a lot, Pandey Saab. You have given very good informative speech to all Telangana people. We have benefited from your speech, and we will definitely remember all the things which you have imparted us. Now I invite Ragharaoji, General Secretary of Telangana, to come on the dais and give the speech. Thank you, sir. Ragharao sir. Sir, मैं बात कर रहा हूँ सर. Please be on. And remove me from the screen, please. सर नमस्कार पांडे जी. Just I'm checking. सब लोगों को मैं धन्यवाद दे रहा हूँ सर. सबसे पहले मैं सारी बोल रहा हूँ, थोड़ा लेट ज्वाइन हुआ था मैं, आज पर मैं जॉब के हिसाब से मैं थोड़ा लेट ज्वाइन हुआ था. No problem, sir. वही सर, जो भी है, जो केसी पांडे जी का सबकी नेतृत्व में और इधर किशन शर्मा जी की नेतृत्व में हम आगे ये WBF को ले जाने के लिए हम मैक्सिमम कोशिश करेंगे. 100 कोशिश करते भी है, अभी भी कर रही. जो कोरोना का टाइम पे भी हम बहुत सारे काम अभी जो अपना समाज के लिए करे हैं, अभी भी कर रही. जो ब्राह्मण को अभी भी कुछ मुश्किल है, उसके पास जाके अपने समाज की तरफ से, अपना WBF की तरफ से जो मदद उन चाहिए, अगर फाइनेंशियल और कोई और कुछ चीज प्रोडक्ट कुछ होना घर के लिए, कुछ चीज के लिए भी हम मैक्सिमम दे रही. आगे भी देने के लिए हम मैक्सिमम कोशिश करेंगे. आगे अभी जो पांडे जी साहब बोले, आगे जो उनकी एडवाइस के ऊपर हम आगे बढ़ने के लिए हम मैक्सिमम कोशिश करेंगे. इतना है सर. मैं पहली मीटिंग है, जस्ट इंट्रोड्यूसिंग के लिए मैं आया था. अगले मीटिंग में पूरा अपना जो शर्मा जी की और अपना जोपोड़ी साहब को भी पूरी एक बार हम बात करके आगे WBF के कैसे लेके जाएंगे नेशनल लीडर की सपोर्ट से, वो पूरा हम प्लान करेंगे सर. धन्यवाद सर. Okay, sir. Thank you very much, sir. Thank you, Ragharao sir. And now I invite Sri Vinayak Joshi ji. Vinayak sir. है डिस्कनेक्ट हो गया सर का. ना चालू है. Vinayak sir. Yes sir. Yes sir. Okay. Vinayak ji is from BBN. He is the president of Brahman Business Network. He is from Mumbai. Please start. नमस्कार. नमस्कार सर. नमस्कार. माननीय सदस्य और अतिथिगण, श्री कृष्णा गारू, श्री विजय कुमार गारू, अनुराधा मैडम, सुधाराणी मैडम, स्वराज लक्ष्मी मैडम, नागेश गारू, रघुराव गारू, सबको प्रणाम. सबकी बात सुनने में मुझे बहुत अच्छा लगा.
तो आप तेलुगु बात करते थे तभी मुझे तेलुगु समझ में आता, बात करने नहीं आता। नेक्स्ट साल जब भी पहला आपका बर्थडे आप सेलिब्रेट करोगे तभी मैं जरूर तेलुगु में बात कर लूंगा। थैंक यू। हाँ, मुझे हमको खुशी इस बात की है कि जब भी हम लोग बीबीएन हम लोग ने चालू किया था, जो थोड़े दिन के बाद मेन कांटेक्ट किया पंडित मांगेराम शर्मा जी ने, तो उनको हम लोग का ये कार्यक्रम इतना पसंद आया, तो तभी बाद में कुछ काम बराबर नहीं हुआ। जब भी कैलाशपति पांडे ने जब भी जस्ट WBF में जैसे एंट्री मारी, तो धड़ाधड़ जैसे प्लान बनते गए, WBF दिल्ली, WBF तेलंगाना, सब जगह पे हम लोग को मैक्सिमम उन्होंने जस्ट बीबीएन का फंक्शन कैसा चलता है इसका प्रेजेंटेशन देने के लिए कह दिया हमको। तो एक्चुअली बीबीएन मतलब क्या है? ब्राह्मण बिजनेस नेटवर्क। ब्राह्मण बिजनेस नेटवर्क ऐसा है कि इस व्यवसाय मालिकों में, नेटवर्किंग में, उद्यमों की सहायता, समर्थन करना, व्यवसाय विकास के लिए मंच देना, वैश्विक बाजार के लिए सक्षम करने में उनकी मदद करने का। मतलब एग्जांपल, अभी ब्राह्मणों द्वारा किए गए कुछ उद्योग है, व्यापार व्यवसाय, उनको विकास के लिए ब्राह्मण समुदाय के संगठक रूप में कार्य करके उनकी सेवा करना, ताकि सभी को लाभ मिल सके। मतलब काम हमको ऐसा करना है कि बाबा जी, मैं जो भी कर रहा हूँ, मेरा जो भी बिजनेस है, मैं बिजनेस जो कर रहा हूँ, सबको क्या फायदा दे सकते हैं। मतलब हम जो समाज में रहते हैं, समाज में रहते के बावजूद हम लोग कुछ समाज को देने लगते हैं। हम जितना भी पैसा कमाते उसमें से कुछ ना कुछ अपना पैसा, टाइम, समय, ये आपको कुछ ना कुछ तो रिटर्न आपको समाज को देना है। तभी ऐसे ही हम लोग जैसे सोच ऐसे ही ध्यान में है कि क्यों ना हम लोग अपना ही एक नेटवर्क बना लें। जैसे बाकी के कास्टिज्म में होता है, जैन, गुजराती, ये अलग अलग कम्युनिटी में जैसा चलता है, तो वो लोग, हम लोग क्यों ना करें? हम लोग काम अपने लोगों के लिए क्यों ना करें? अगर मेरे साथी जो भी है, व्यापार बंधु जो भी है, उसको अगर कुछ भी चाहिए तो मेरे से वो ले ले, मुझे जो भी चाहिए मैं उनसे ले लूं। इसी बहाने क्या होता है कि अपना पैसा अपने लोगों में से ही कम्युनिकेट हो, जो रोलिंग हो जाता है। इसके लिए हम लोगों ने ये सब चालू किया। ये बीबीएन का हमारा वो उद्देश्य है। हमारा एक्चुअली लक्ष्य क्या है आगे, कि व्यवसाय में ब्राह्मण परिवारों की मदद करना, सफल होने के लिए, व्यवसाय की स्थिरता बनाने के लिए उनको प्रेरित करना। एग्जाम्पल, गवर्नमेंट के स्कीम्स रहते हैं कि बाबू उसके बारे में हम लोग को उनको कैसे बताएं, हम लोग उसको जानकारी कैसे दें। अभी ज्वाइन हो जाओ। ओके, बाद में हम लोग लीड रेफरेंस कैसे दे सके कि मेरे है, मैं अभी हमारे ग्रुप में जितने भी लोग हैं, मुझे मालूम है क्या क्या करते हैं। अगर एग्जांपल एक कोई तो भी आदमी ने बताया, अरे यार मुझे एक इलेक्ट्रिशियन की जरूरत है, कोई इलेक्ट्रिशियन आपके पास है? कोई है? अरे हाँ, आप तो ढूंढ रहे हैं ना, आप एक काम करो, मैं आपको फोन नंबर देता हूँ, आप उसको कनेक्ट कर दो, मैं आप उसके कांटेक्ट कर लो, आपका काम हो जाएगा। उसको बोलते हैं, जैसे बीबीए हम लोग बोलते हैं कि भाई ऐसे ऐसे यहाँ पे काम है, उसे जाके उसको कांटेक्ट करो। हम लोग क्या कहते हैं कि हमारे जो साथी जो वही हमारे मार्केटिंग एग्जीक्यूटिव है, हम उनके मार्केटिंग एग्जीक्यूटिव, हम उनके एग्जीक्यूटिव है। मतलब ये व्यापक, ये समुदाय जो है, अपना समुदाय जो है, उसकी सबको लाभ देना चाहिए। उसके लिए कुछ मीटिंग के प्रोसीजर है, पैरामीटर्स बनाए हैं। हम लोग ने पूरा 6 साल उसके ऊपर काम किया है। अभी हाल ही दिल्ली में भी केसी पांडे जी ने बताया, उन्होंने उनके साथ हम लोग एक नया उसको वहां पे टीम हम लोगों ने खड़ा किया, उन्होंने बहुत हेल्प किया हमको।
कि बाबा कैसा करना है, क्या करना है, बड़े बड़े लोगों को कांटेक्ट करके दिया, उनसे बातचीत होगी। सी देखो, जैसे नेटवर्किंग हम लोग को जैसे उनसे बात होती जाती है ना, तो ऐसा आपका कांटेक्ट बढ़ते जाता है। ये हम लोग ये बीबीएन समुदाय में करते हैं। हम लोग यहाँ पे कुछ ऐसा सोशल वर्क है, सब ऐसा कुछ नहीं, जस्ट व्यापार, ओनली बिजनेस, ओनली बिजनेस ही मुझे चाहिए। ऐसे अपने लोगों में कोई किराना दुकान वाला है, ग्रोसरी शॉप वाला है, तो मुझे चाहिए भले एक उसका 10 किलोमीटर लंबा जाना पड़े, लेकिन हमारे दुकान से लेके आओ। बैंगलोर में मैंने एक दुकान दिया, केरला समाज का, केरला का एक ही दुकान है। वो दुकान में हफ्ते में एक बार शॉपिंग करने के लिए केरला कम्युनिटी के लोग वो दुकान में आते, हफ्ते में एक बार रहते, वहां से परचेसिंग करके जाते, आजू बाजू में किधर परचेसिंग नहीं करते। तो हम क्यों, हमने ब्राह्मणों से ही हम लोग सामान ले, क्यों नहीं ले? हम लोग उनसे ही ले लेंगे। जाने दो, 2 पैसा जाता है ज्यादा, जाने दो, अपने लोगों से जाएगा। देखो, आप जैसा पैसा मार्केट में खर्चा करोगे, अपने लोगों में खर्चा करोगे, वापस अपने पास आएगा। एक गाना, एक हिंदी में गाना है कि तुम 1 पैसा दोगे वो 10 लाख देगा। अब जैसा पैसा खर्चा करोगे वैसा पैसा आते जाएगा। उसके लिए आपको व्यापार में आना है। नौकरी में जा रहे हो, ठीक है, आप कैपेबल हो, आपकी कैपेसिटी है, आपको बैकअप है, तो व्यापार में आओ, बिजनेस में आओ। गवर्नमेंट की नई नई स्कीमें आपके यहाँ, तो मैं लास्ट टाइम आया तो आपको 5 लाख 10 लाख ऐसा आपको मिलता है। तो आओ, आप व्यापार में जाओ, व्यापार में जाओ। व्यापार में जाने की, अगर कोई नौकरी बंदा नौकरी कर रहा है, तो आप अपने मिसेस को, घर के बेटी को, उनको बिजनेस में लाओ। स्त्री शक्ति को भी, मतलब वुमेन एंटरप्रेन्योर्स को बहुत ज्यादा फैसिलिटी मिलती है, सब्सिडी ज्यादा मिलती है। आप उनको आगे आने दो। हेल्प सब लोग करेंगे, कोई ऐसा नहीं कि बाबा आप ये नहीं कैसे करेंगे, कुछ नहीं होता है। आप आओ, उनको खड़ा करो, उनको खुद के पैर पे खड़ा करो, एजुकेशन दो, एजुकेशन देने के बाद उनको बिजनेस में लाओ। थोड़े दिन नौकरी का, बिजनेस में लो, बिजनेस में आएगा तो पैसा बहुत मिलेगा, पैसा बहुत से अच्छा सेटिस्फेक्शन मिलेगी कि जो, हाँ ये मुझे, मेरा काम अच्छा है, भले उसमें 2 पैसा कम मिलेगा, हाँ मेरा सेटिस्फेक्शन, मुझे पैसा कम मिला लेकिन मैं इसमें खुश हूँ। दुनिया इसके यहाँ पे जैसे जैसे होने के बाद, हम लोग का कांटेक्ट कभी था यहाँ पे, जस्ट पुणे मुंबई इतना ही पहले मार्केट था। 6 साल पहले मेरा कांटेक्ट खाली मुंबई, पुणे, महाराष्ट्र उतना ही था। अभी हमारा कांटेक्ट WB पंडित मांगेराम शर्मा जी से, उनकी वजह से हमारा कांटेक्ट कम से कम पूरा वर्ल्ड में ऑलरेडी पहुंचा दिया उन्होंने, ऑलरेडी पहुंचा दिया। अभी सब जगह से उनके कॉल्स आ रहे हैं। पांडे जी भी उनके लिए, केसी पांडे जी भी उनको बहुत कोशिश कर रहे हैं। थैंक्स टू पांडे जी, आपने बहुत अच्छा काम किया। ऐसे ही उसको जैसा डेडिकेशन चाहिए, जैसे आप इन्वॉल्व होके जैसे काम करते हो ना, जैसे ही काम आपको पूरा आगे मिलते हुए जाएगा। और ऐसा ही नहीं कि बाबा मैं आ गया, मुझे क्या बिजनेस मिलेगा, दैट इज नॉट इम्पोर्टेंट। बिजनेस क्या मिलेगा, आपने कितना बिजनेस दिया लोगों को, आपने कितना बिजनेस दिया। ये इसका बहुत सारा प्रोसीजर है। अगर ये पूरा इसका मैं बारे में बता दूं ना, तो उसके लिए 3 घंटे का सेशन लेना पड़ेगा। तो कैसे बिजनेस लेते हैं, कैसा बिजनेस करते हैं, सी जो भी है वो काम करना है। जैसा वो घर में अगर व्यापार में एक आदमी भी अगर घुस गया ना, तो उसके लिए उसके नेक्स्ट जनरेशन भी तैयार हो जाता है। आज जो हम लोग का ब्राह्मण, जो 3.5-4% जो भी लोग है, व्यापार में बहुत कम है। तो व्यापार में उनको लेके आओ, उनको बोलो, नहीं आओ। कोई अपना बेटा अगर बिजनेस करना चाहता है तो उसको बोलो, हाँ तुम बिजनेस करो। उसको बोलना नहीं कभी कि बाबा दे तुम बिजनेस मत को, ये अपना काम नहीं है, आपको करने नहीं हुआ, आपको बेटे को सिखाओ, आपको बेटी को सिखाओ। पूरी जगह पे नाम होने दो, ब्रांड एस्टेब्लिश करो, आपका कंपनी का ब्रांड एस्टेब्लिश करो। अभी मुझे विनायक जोशी करके से कोई, हाँ बीबीएन के विनायक जोशी,
ऐसा पर जब मुझे बहुत खुशी होती है। जैसे मतलब एक कहावत बोलते हैं, ये नहीं, एक अंगूर के फ्रूट शॉप में अगर जाओगे, अगर वहां पे ग्रेप्स आप लोगे, तो ग्रेप्स लेने के बाद क्या होता है कि वो पूरा बंच आता है ग्रेप का पूरा बंच जो आता है ना, उसकी कॉस्ट ज्यादा होती है, और जो उसमें से नीचे जो एक एक गिरता है ना, उसका कॉस्ट नहीं रहता है। अगर ग्रेप्स अगर 100 रुपए किलो रहेगा ना, तो नीचे एक एक सिंगल पड़ा वो 10 रुपए किलो भी नहीं बेचा जाता है। क्यों? जैसे वो लोग इकट्ठे रहते हैं, वैसे हम लोगों को वैसा इकट्ठे रह के काम करना है। हम लोग जैसे इकट्ठे के काम करके आगे निकल जाएंगे ना, तो अपने को और सपोर्टर्स मिलते जाएंगे। हाँ, ब्राह्मण लोग जो भी काम करते हैं जी जान से करते हैं, कोई कभी चीट नहीं करता है। 1 लाख लोगों में 10,000, 1 लाख लोगों में एक आदमी रहेगा वो चीट करेगा, जैसा संगति संगतोष रहते हैं उसके लिए। अदरवाइज कोई भी ब्राह्मण बिजनेस में आपको चीट नहीं करेगा। ये मैंने नहीं कहा, अदर लोग भी बोलते हैं। जैसा इसमें, इसके लिए हम लोग क्या कहते हैं, ब्राह्मण बिजनेस नेटवर्क। ये हम लोग नेटवर्क में ज्यादा ध्यान देते हैं। नेटवर्क इज नेटवर्क। अब जैसे नेटवर्क में जुड़ते जाओ, नेक्स्ट इसमें जब भी आएगा तभी पूरा नेटवर्क के बारे में हम लोग पूरा बताएंगे, कैसा रहता है, क्या रहता है, को उसका सिस्टम कैसा रहता है, हम जरूर बताएंगे। इसके लिए सबका मैं धन्यवाद करता हूँ। उमेश शर्मा जी, श्री कृष्णा जी, सबको अभी नाम ले ज्यादा टाइम हो जाएगा। सबका मैं धन्यवाद। नमस्कार। अच्छा संदेश दिए विनायक जी। मैं एक बात जोड़ना चाहता हूं कि महाराष्ट्र के 26 जिलों में बीबीएन का काम चल रहा है और 400 करोड़ रुपए का इन्होंने काम किया है। ये विनायक जोशी साहब ने नहीं बताया, और मैं ये रिक्वेस्ट करूंगा कि आप अपना एक 2 घंटे का या 2.5 घंटे का एक स्पेशल प्रोग्राम तेलंगाना को दीजिए, ताकि यहाँ पे अपन उसको कैसा करें, ये हमारा निवेदन रहेगा। प्रेसिडेंट साहब आपसे कॉन्टेक्ट करेंगे। एक्चुअली ये प्लान पूरा था, लेकिन लॉकडाउन होने विजय कुमार जुपीडी ने बहुत कोशिश किया था, उनका कंटिन्यू कांटेक्ट है, उन्होंने इतना कोशिश किया, लेकिन लॉकडाउन होने की वजह से ना पूरा प्रोग्राम पूरा चौपट हो गया। अभी उनको यही गला कि नेक्स्ट टाइम जब भी आएंगे ना, तो हम लोग एक पूरा उसके लिए बिजनेस का सेशन ही हम लोग ले लेंगे। फाइन, बहुत बढ़िया, धन्यवाद सर, धन्यवाद। मैं चाहता हूँ 2 मिनट के लिए जोशी जी के पॉइंट पे मैं 2 मिनट के लिए कुछ बोलना चाह रहा था। जो इन्होंने इतना सुंदर बिजनेस के बारे में लॉन्च किया, हमारे सब उम्र के जो बड़े रिस्पेक्टफुल लोग हैं, मित्र हैं, वो इस चीज को समझे। बहुत गजब की बात बोली है। मैं बिजनेस नेटवर्क इंटरनेशनली काम किया है कई साल मैंने। आज लेमैन की भाषा जितनी हम साधारण भाषा में बोलेंगे, लोग बहुत अच्छे समझेंगे। हर आदमी छोटे से बड़ा कुछ ना कुछ अपना काम कर रहा है। अगर हमें एक प्लेटफॉर्म मिलता है जहाँ पता चले ये चीज हमें जरूरत है, रोज घर में रोजमर्रा की जरूरत होती है, सर्विसेज से लेके खाने के राशन से लेके और व्यापारिक दृष्टि तक। बहुत व्यापारी हमारे छोटे भाई छोटी पूंजी में जब व्यापार करते हैं वो सक्सेस नहीं हो पाते हैं, उनको कस्टमर या सपोर्ट नहीं मिल पाता है लोगों का, उनका व्यापार बहुत अच्छा होता है। जिसके लिए ये मंच बना है बीबीएन। अगर इसमें लोग किसी किस्म का भी काम करते हैं और वो इससे जुड़ जाते हैं एक प्लेटफॉर्म पे, और उनकी इंफॉर्मेशन एक जगह अवेलेबल होती है कि कौन भाई टिकट कर रहा है, कौन भाई गेस्ट हाउस चला रहा है, और यहां तक कि हमारे बच्चे अगर जॉब खोजते हैं, हमारी पोर्टल में प्रोफाइल देख के हमारी किसी भी कंपनी में हम उनको ग्रोथ फाइनेंशियली सपोर्ट देने के लिए जोड़ सकते हैं। जैसे कि हम लोग तो बीएनआई का एक बैच लगाते हैं, और अगर मैं एयरपोर्ट पे भी चलता हूं और दूसरा बीएनआई का बैच मिल गया बिजनेस नेटवर्क इंटरनेशनली, हम वहीं एक दूसरे का हाथ पकड़ लेते हैं। हाँ भाई, क्या कर रहा है तू मेरे को कैसे हेल्प कर सकता है बता। ऐसे लोगों के करोड़ों का बिजनेस एयरपोर्ट पे 1 घंटा वेटिंग करने में हम लोगों ने बिजनेस किया है। कि आपकी बैंक की जरूरत है, आपको बैंक फाइनेंस की जरूरत है, आप क्या इंपोर्ट एक्सपोर्ट करते हैं। इसीलिए मैं ग्लोबल मार्केट में काम करके मैं सभी भाइयों को निवेदन करना चाहता हूं, बिजनेस कोई भी हो, कोई भी छोटा बड़ा नहीं है, कृपया इस प्लेटफॉर्म पे जुड़े, साथ में आगे आए और ज्यादा से ज्यादा डाटा बनाएं।
आज मैं एक एग्जाम्पल छोटा सा बताता हूं। अगर मैं अचानक लंदन उतरूं और मैं किसी को नहीं जानता हूं, मुझे सिर्फ यहां से एक मेल देनी है बीएनआई लंदन को, उनके ग्रुप में जो टूरिज्म करता है वो मुझे गाड़ी भेज देगा, जिसका होटल है वो मेरा रूम बुक कर देगा, और वो मीटिंग में बुला के बोलेगा आप लंदन क्यों आए हैं, मेरे से क्या हेल्प चाहिए, लंदन में क्या चीज आप टूरिज्म है, हमारे दोस्तों की गाड़ी आपको टूरिज्म बिजनेस वाले ले जाएंगे। ये बिजनेस नेटवर्क की स्ट्रेंथ है। इस स्ट्रेंथ को समझे, ब्राह्मण की स्ट्रेंथ को समझे। हम इतने नॉलेजेबल हैं, इतनी टॉप फाइनेंशियल पोजीशंस पे बैठे हैं आज हिंदुस्तान में, सिर्फ, और दिमाग की किसी में कमी नहीं है, सिर्फ यूनिटी करके, जैसे इन्होंने इतना सुंदर जोशी जी ने बोला कि अंगूर का गुच्छे की वैल्यू है, टूटे हुए अंगूरों की वैल्यू नहीं है। कृपया, वैल्यू है भी तो बहुत कम है। हम आज बिखरे हुए हैं, अगर जुड़ गए इस ताकत का अनुमान भी नहीं लगा सकते। मेरा बहुत आत्मिक मन था इनकी बात सुन के, इसलिए मैंने इंटरफेयर करके थोड़ा सा बोलना चाहा। और मैं हमेशा चाहूंगा जोशी जी आप लीड करिए। हैदराबाद में, तेलंगाना में आज एडवोकेट शर्मा साहब ने जिस तरह से हम लोगों को मौका दिया और यहाँ तक ये प्लेटफॉर्म आया, ये कोरोना का पॉजिटिव पॉइंट भी है कि हम जुड़ पाए और वर्क दे पा रहे हैं। इस समय का सबसे अच्छा सदुपयोग हम कैसे कर सकते हैं। आज हमारे बुजुर्ग हैं, हो सकता है आईटी इंफॉर्मेशन में इतने तेज नहीं है, सबके बच्चे हैं, सब सपोर्ट से कर सकते हैं, लेकिन लेमैन की भाषा में अगर हमारे भाई लोग जुड़ सकते हैं, इसकी वैल्यू समझ सकते हैं, हम बहुत आगे जा सकते हैं। सिर्फ एक बार इनिशिएटिव लेने की दरकार है। धन्यवाद, नमस्कार। धन्यवाद। थैंक्स अ लॉट जयप्रकाश छारिया जी, आपने तो काफी सुंदर शब्दों में सबको बीबीएन का रूप बता दिया। उमेश, 1 second। हाँ सर। जयप्रकाश जी, thank you very much. And I had sent you the approach paper. I've gone through, sir. I've gone through. I'm awaiting. So kindly today spend some time on that and give your feedback. साहब वो तो स्पेंड टाइम नहीं, मैं स्पेंड कर लिया, प्लेटफॉर्म देख लिया, सिस्टम विजन समझ गया, वही चीजें हैं, मेरे मन की सारी बातें हैं, काम का तरीका है। क्योंकि कोई भी काम एक सिस्टम नहीं आएगा तो हम नहीं कर पाएंगे, हम सिर्फ बातें करते रह जाएंगे, आउटकम रिजल्ट नहीं निकले। एग्जैक्टली। आज जो हमारे लोग इतनी मेहनत तेलंगाना में भाई लोग कर रहे हैं, हमारी बहनें कर रही हैं, उनको हम कैसे स्ट्रक्चर्ड करें और सिस्टम में लाएं, ये सबसे बड़ी ताकत है जिसे हमें प्लेटफॉर्म पे लाना है। वैसा anyway, since you said that, I didn't know that you were part of the global these things already, कि आपको लंदन में भी गाड़ी वाड़ी मिल जाती है, हमको अभी मिलनी बाकी है, तो आप जरा जाओ, जरा भेज दें। भाई साहब, बीएनआई में भरत शाह ने पूरे साउथ के लिए फ्रेंचाइजी ली थी आइशन मायर से, जो बीएनआई के हेड है, और उनके साथ मैंने सीखा, और यहाँ आज 150-200 चैप्टर चल रहे हैं। मुझे हैदराबाद में अगर कोई काम करना है, मेरी सक्सेस स्टोरी वहां पे प्रिंटेड है बीएनआई में। मेरा घर बीएनआई के लोगों ने बनाया। जब मैं पहली बार हैदराबाद में उतरा, पत्थर वाले ने पत्थर लगाया, एसी वाले ने, डाइकिन के टॉप डिस्ट्रीब्यूटर ने वो लगाया, टीवी वाले ने टीवी लगाया। जितने काम एक घर बनाने में होते हैं, हमारे बीएनआई के फ्रेंड ने आके अपने आप करके चले गए, इंक्लूडिंग डिजाइनर, इंटीरियर डिजाइनर। मुझे एक्चुअल कॉस्ट देनी पड़ी, क्योंकि हम ओथ ले लेते हैं कि हम एक रिजनेबल मार्जिन लेंगे, हम किसी भी भाई के साथ एबनॉर्मल मार्जिन लेके चीट नहीं करेंगे। तभी वो ग्रोथ हो रही है और यूनिटी के साथ काम कर रहे हैं। तो थैंक यू, आपका भी एक भाषण कराएंगे जल्दी ही। So nice of you, भाई साहब, so nice of you। धन्यवाद। थैंक यू भाई साहब, थैंक यू जयप्रकाश जी छारिया, और थैंक यू सुरेश जी भाई साहब, आपने काफी अच्छा इंफॉर्मेशन दिया है। अभी मैं राजेश जी शर्मा को इनवाइट करूंगा डायस पे, थोड़ा ब्राह्मणों के बारे में, उनकी ग्लोरी के बारे में, आगे बढ़ने के बारे में वो कुछ बताएंगे। राजेश जी। या सभी को नमन। सबसे पहले जो लास्ट स्पीच हुई थी और काफी इम्प्रेस हुआ है ये बीबीएन के बारे में सुनकर, स्पेशली जो वर्ड था नेटवर्क इज नेटवर्थ। हेलो, एम आई ऑडिबल? यस सर। हाँ, नेटवर्क इज नेटवर्थ, दैट इज द मोस्ट इम्पोर्टेंट थिंग। हमारे पास एक सर्वे हुआ था, उस सर्वे में पूछा गया कि आदमी को खुशी के लिए क्या 3 चीजें चाहिए, तो फाइनली वो सर्वे का रिजल्ट आया था हेल्थ, वेल्थ एंड रिलेशंस। फिर उनसे एक और क्वेश्चन पूछा गया कि इन तीनों में सबसे ज्यादा इंपॉर्टेंट क्या है, तो उसका वोट परसेंटेज आया, और जो सबसे फाइनल स्टेज पे जिसको हाईएस्ट वोट मिले थे वो थे रिलेशनशिप। कि अगर आपकी रिलेशनशिप स्ट्रांग है और आपकी नेटवर्किंग स्ट्रांग है तो आप गारंटेड सक्सेसफुल होंगे। और जो मानव जीवन का
जो प्रारूप है वो ये 3 चीजों से ही बना हुआ है। अगर आपके पास हेल्थ नहीं है, वेल्थ नहीं है और रिलेशनशिप नहीं है तो आपका जीना बेकार है। तो आप अपना सारा समय, योगदान आप इन तीनों को ही इंप्रूव करने में लगाते हैं और इसी में लगाना चाहिए। मुझे आप लोगों ने ये सौभाग्य प्रदान किया है कि मैं ग्लोरी ऑफ ब्राह्मण्स के बारे में कुछ बोलूं। मैं एक छोटी सी कहानी बोलूंगा ताकि लोगों को मैं बोर नहीं करूं ज्यादा, बट ये कहानी काफी इंपॉर्टेंट है बिकॉज कई सारे ब्राह्मणों को ये पता नहीं है कि शंकराचार्य जी ने सनातन धर्म की स्थापना क्यों की थी। इससे हमको पता चलेगा कि हमारे जो पूर्वज थे कितने गौरवशाली थे, कितने विचार करने वाले थे, थिंकर्स थे, इकोनॉमिस्ट थे और वो पूरे समाज के बारे में सोचते थे। तो ब्राह्मण केवल धर्म के लिए नहीं था, केवल धर्म की स्थापना के लिए नहीं था, बल्कि सारी इकोनॉमी के लिए वो सोचते थे। तो हुआ ये कि जो बुद्ध थे उनके प्रवचन बहुत आसानी से लोगों को मिलने लग गए, क्योंकि बुद्ध जो है काफी इजी भाषा में लोगों को अपने प्रवचन फैलाते थे और संस्कृत काफी कठिन थी, जो लोग समझ नहीं पाते थे, तो लोग धीरे धीरे बुद्धिज्म की तरफ जाने लगे। तो जब लोग बुद्धिज्म की तरफ जाने लगे तो बुद्धिज्म में सिखाया जाता है कि शरीर नश्वर है, सब कुछ समाप्त होने वाला है। तो लोगों में एक नेगेटिव विचारधारा आ गई, लोग काम करना बंद कर गए। इसका समाज पे बड़ा विपरीत असर हुआ। जो शिल्पकार थे उनको शिल्प नहीं मिलने लगा, बिल्डिंग नहीं बनने लगी, रोजगार लोगों के खत्म होने लगे, लोगों को बीमारी होने लगी, क्योंकि हर चीज नश्वर है। तो कुछ बुद्धिजीवी सामने आए, जिसमें एक थे शंकराचार्य जी, रामानुजाचार्य जी। उन्होंने बोला यार हमको कुछ करना पड़ेगा, नहीं तो समाज में अगर ऐसी कुरीतियां आ गई कि लोग काम करना बंद कर दिए तो जीना बेकार हो जाएगा, जीवन का अर्थ ये नहीं है। तो उन्होंने सनातन धर्म की स्थापना की, 3 मंत्र दिए, सेवा, सत्संग, साधना। ना इन तीनों का गुण मतलब कोई धर्म की पूजा नहीं है, इनके जो जैसे चाहे रूप निकाल सकते हैं। उनका अर्थ क्या था? सेवा, सत्संग और साधना से। साधना सबसे पहले, जो भी कार्य आप कर रहे हो उसके अंदर प्रकांडता हासिल करो। आप चाहे बिजनेस कर रहे हो, चाहे नौकरी कर रहे हो, चाहे पढ़ाई कर रहे हो, आपको प्रकांडता हासिल करनी है। सेवा, अगर आप जो काम कर रहे हो समाज के लिए नहीं कर रहे हो तो बेकार है वो। और सत्संग, जो हम नेटवर्किंग की बात करते हैं, सत्संग इसलिए चाहिए कि जब तक आप समाज के साथ जुड़े नहीं रहोगे, उनसे मिलोगे नहीं, तब तक आपको सक्सेस भी नहीं मिलेगी, आपको एंटरटेनमेंट भी नहीं मिलेगा, आपको फन भी नहीं मिलेगा। तो इन 3 सेवा, सत्संग और साधना के ऊपर सनातन धर्म की स्थापना की गई। अब लोगों को मोटिवेट करना है, उसकी तरफ आकर्षित करना है। तो लोगों ने क्या किया? उन्होंने बोला हम अलग अलग जगह पे जाकर बड़े बड़े मंदिर की स्थापना करेंगे। बोले मंदिर की स्थापना से क्या होगा? बोले मंदिर की स्थापना से बहुत सारे फायदे होंगे। सबसे पहले लोगों को रोजगार मिलेगा। जो आज हमारे इतने सारे शिल्पकार खाली बैठे हैं उनको कुछ काम मिलेगा। जब रोजगार मिलेगा तो मार्केट बनेगा, मार्केट बनेगा तो और नए रोजगार पैदा होंगे और उसके लिए एंटरटेनमेंट के साधन बनाने पड़ेंगे। तो ये जो है हमारी सारी इकोनॉमी है वो समृद्ध हो गई। फिर उन्होंने देखा कि लोग पैसा कुछ कमाने लग गए, लेकिन फिर भी कई लोगों को, जो सोसाइटी के लोग थे, वो उनको उनका फायदा नहीं मिल रहा था। जैसे कुम्हार हो गया, जैसे फूल वाला हो गया, जैसे मूर्ति बनाने वाला हो गया, क्योंकि ये जरूरी की चीजें नहीं है। तो उन्होंने एक काम किया, उन्होंने बोला हम लोग कुछ प्रथाएं बनाते हैं। ये प्रथाएं इसलिए बना रहे हैं ताकि समाज के हर वर्ग को उनका इकोनॉमी का हिस्सा मिले, क्योंकि अगर उन लोगों को इस इकोनॉमी का हिस्सा नहीं मिला तो वो बेचारे वंचित रह जाएंगे और दुखी रहेंगे। तो उन्होंने बहुत सारे, हर हमारी खुशी के मौके पर क्या क्या प्रथाएं बननी चाहिए वो प्रथाएं बनाई, ताकि वही, जैसे इवन दहेज भी ले लो तो प्रथा क्यों बनी कि कोई गरीब आदमी की शादी हो रही है, उसके पास पैसा नहीं है घर बसाने के लिए, तो सब जने मिलकर गिफ्ट दो ताकि वो अपना घर बसा सके।
तो प्रथाएं इस तरह से बनी थी। तो ये कहानी से हमने क्या सीखा? हमने ये सीखा कि जो हमारे शंकराचार्य जी थे केवल धर्मगुरु नहीं थे, वो इकोनॉमिस्ट थे बाय थॉट। अगर आप आज देखो तो एक ब्रिगेडियर दत्ता है, उन्होंने किताब लिखी है सरस्वती रिवर के ऊपर। उन्होंने बताया कि वो इतने बड़े विचारक थे कि 34 साल की उम्र में उनकी डेथ हुई शंकराचार्य जी की। 34 साल में वो जहां जहां पे गए दुनिया में, क्योंकि उस समय तो इतने सारे ट्रांसपोर्ट के साधन नहीं थे, सनातन धर्म वहां तक फैला, चाहे वो इंडोनेशिया हो, कोलंबिया हो, जहां जहां पे भी वो गए उन्होंने मंदिर के निर्माण किए। वो मंदिर के निर्माण से मार्केट बने और सनातन धर्म की स्थापना। ये हमारे लिए रियली गौरव की बात है। दूसरे ले लो आप, थोड़ा सा आगे बढ़ते हैं तो हमारे चाणक्य एक प्रोफेसर थे, अर्थशास्त्री और पॉलिटिक्स इन दोनों में प्रोफेसर थे। उन्होंने क्या किया? उन्होंने अपनी पढ़ाई को त्यागा जब उन्होंने देखा कि अलेक्जेंडर भारत पे आक्रमण करने वाला है और सारे भारत के राजा खंड विखंड हो चुके हैं, किसी को एक दूसरे से प्यार नहीं है। उन्होंने बोला कि इससे तो भारतवर्ष पूरा नष्ट हो जाएगा। तो उनका केवल एक ही अभिप्राय रहा, उन्होंने सब कुछ त्याग कर केवल सारे भारतवर्ष के राजाओं को जोड़ने की कोशिश की और अलेक्जेंडर इंडिया में आके हार गया। अगर आप इतिहास उठा के देखो तो ब्राह्मणों में उच्च विचार रखने वालों की कमी नहीं है। हमारे प्रधानमंत्री अटल बिहारी वाजपेयी हो गए। अगर आज लेटेस्ट देखो, माइक्रोसॉफ्ट के जो मैनेजिंग डायरेक्टर सीईओ है सत्या नादेला, ही इज ए तेलुगु ब्राह्मण। आप गूगल करके देख लीजिए। अगर आप पेटीएम के संस्थापक को देखो तो वो भी ब्राह्मण ही है। मैं एक ही संदेश है सबसे, सनातन धर्म वही बात कर रहा है जो आज हमारे मॉडर्न जमाने के लोग बोल रहे हैं, सेवा सत्संग साधना। आपकी नेटवर्किंग इज नेटवर्थ। संस्था से जुड़े रहें, एक दूसरे की मदद करें। आज हम क्राउड फंडिंग की बात करते हैं। अगर मॉडर्न कॉर्पोरेट वर्ल्ड में जाओ तो लोगों को पैसा नहीं मिल रहा है, बैंक पैसा देने को तैयार नहीं है नए एंटरप्रेन्योर्स को, बट वो लोग कहां जाते हैं? अगर तुम्हारे पास अच्छा आइडिया है तो ऐसे फोरम के ऊपर उसको यूज करें ताकि हम सब मिलके उसमें कंट्रीब्यूट करें। वी टेक शेयर इन दैट बिजनेस एंड वी बिकम जॉइंट ओनर ऑफ दैट पर्टिकुलर बिजनेस एंड ब्रिंग सक्सेस टू द कम्युनिटी। धन्यवाद। राजेश जी धन्यवाद, आपने काफी कुछ अच्छा बताया। और मैं नेक्स्ट अभिषेक इंदौरिया जी को इनवाइट करता हूं डायस पे। अभिषेक जी। जय श्री कृष्ण। सभी पदाधिकारीगण और मेरे सारे सीनियर मार्गदर्शकों को मेरा प्रणाम। आयु में सबसे बहुत छोटा हूँ यहाँ पे। जो स्पीकर्स थे सबका एक्सपीरियंस काफ़ी उच्च है, बट मेरा यहाँ पे इस WBF में जो इंट्रोडक्शन है वो इस बात पे हुआ है कि मेरी और वकील साहब श्री कृष्ण जी की कुछ वार्ता हो रही थी पर्सनल लेवल पे। तो जिस पॉइंट पे हम लोग बात कर रहे थे उस पॉइंट से वकील साहब थोड़े से इम्प्रेस थे। बोले कि व्हाई नॉट वी से प्रॉब्ली हम लोग इस पॉइंट को अपने WBF फोरम में बताएं ताकि सारे हमारे ब्राह्मण जो बच्चे हैं और जो सोचते हैं कि हम लोग सिर्फ पढ़ाई करेंगे या जॉब करेंगे और अगर हम दूसरा काम नहीं कर सके तो हमको नौकरी करना पड़ेगा, बट उससे हट के अगर हम कुछ अपने लिए अच्छा कर सकें और अपने आप को अपने पैरों पर खड़ा कर सके तो कैसा होगा। हम लोगों की बात नॉर्मली हमारे बिजनेस के बारे में हो रही थी, बट वकील साहब का मैं आभारी हूँ कि उस पॉइंट पे उन्होंने मेरे को डाइवर्ट किया और बोला कि अभिषेक तू इस बात पे अगर बात करेगा तो सभी के लिए अच्छा रहेगा। और मेरा इंट्रोडक्शन यहाँ पे WBF में हुआ है। जाति परिचय मेरा अभिषेक इंदौरिया हूँ, हैदराबाद कबूतरखाने से रहने वाला हूँ। मेरे पिताजी श्री परमानंद जी गौड़ जो ऑलरेडी इस मीटिंग में है भी, उनके मार्गदर्शन से जहाँ तक मैं पहुँचा हूँ वहाँ तक काम कर रहा हूँ और वैसा इंडिया का जो स्टॉक मार्केट है उसके अंदर कार्यरत हूँ। मेरा जो बोलने का मुख्य पॉइंट थे वो एक्चुअली काफ़ी डाइल्यूट हो गए क्योंकि जब सबसे लास्ट आपको मिलता है मौका बोलने के लिए तो काफ़ी सारे ऐसे पॉइंट्स होते हैं जो अच्छे स्पीकर्स ऑलरेडी कवर कर चुके होते हैं। तो मेरे को भी ऐसा ही हुआ है।
आई ट्राई टू लिमिट माई डिस्कशन इन वेरी फ्यू वर्ड्स। समय की भी पाबंदी है तो उसको ध्यान में रखते हुए राजेश जी ने और विनायक जी ने और पांडे जी साहब ने भी बताया कि ब्राह्मणों के ज्ञान के बारे में। ब्राह्मणों का ज्ञान बहुत उच्च होता है, पूरी दुनिया को हम लोग ज्ञान बांटते हैं, बट अनफॉर्चुनेटली हम लोगों ने अपने आप के लिए कुछ किया नहीं है, या नहीं हम लोग अपने लिए कुछ करते हैं तो बहुत सेल्फिश होने लग गए। उस चीज को हम लोगों को त्यागना पड़ेगा और हम लोगों को इकोनॉमिक्स के ऊपर भी ध्यान देना पड़ेगा, क्योंकि अगर हम इकोनॉमिकली स्ट्रांग नहीं होंगे तो देन काफी सारा दिक्कत आएगा, और अगर हम इंडिपेंडेंट ना होंगे तो भी काफी सारी दिक्कत आएगी। उसके ऊपर था। उसके अलावा मैं जो पॉइंट पे बात करना चाह रहा था, जिसका मुझे श्री किशन जी साहब वकील साहब ने बताया था, वो ये था कि फाइनेंशियल इंडिपेंडेंस। अगर हम अपने समाज के सारे व्यक्तियों को फाइनेंशियल इंडिपेंडेंस अगर दे पाएं या उनको उस रास्ते पे अगर लेकर चल सकें तो देन किसी के लिए भी डिपेंडेंट होने की जरूरत नहीं पड़ेगी। और उस चीज के लिए अगर मेरे तरफ से कोई भी चीज का योगदान बन पड़ेगा तो मैं करने के लिए तैयार हूँ, क्योंकि मैं जिस संस्था से जुड़ा हूँ उसमें काफी सारा जो एक्टिविटी है वो सेल्फ इंडिपेंडेंस यानी सेल्फ एम्प्लॉयमेंट को केंद्रित करके होता है। अगर कोई बंदा बुद्धिजीवी है, उसको थोड़ा सा समझ है इकोनॉमिक्स के बारे में, फाइनेंस के बारे में, मनी मैनेजमेंट के बारे में, तो वो अपने पैरों पे खुद खड़ा हो सकता है और उस चीज को आगे लेके जा सकता है और अपने आप के लिए बहुत कुछ अच्छा कर सकता है, अपने परिवार के लिए अच्छा कर सकता है। तो इस चीज के लिए अगर किसी को कोई भी योगदान चाहिए मेरी तरफ से या कोई हेल्प चाहिए तो आई एम ऑलवेज रेडी। बट मैं वो चीज जरूर रिपीट करूंगा जो विनायक जी ने कहा था, विनायक जोशी जी ने जो अंगूर का एग्जाम्पल दिया था, उसको मैं इंग्लिश में अनुवाद करके सबके लिए बताना चाहता हूँ कि हम लोगों को इस पॉइंट पे कंपलसरी काम करना पड़ेगा कि कलेक्टिवली वी स्टैंड, इंडिविजुअली वी फॉल। तो अगर हम कलेक्टिवली काम करेंगे तो हम लोग एक मजबूत पेड़ की तरह खड़े रहेंगे, ताकि अगर कोई भी तरह का तूफान भी आएगा तो हम लोगों को हिला नहीं पाएगा। आज के तारीख में अगर हम ग्लोबली देखें तो काफी कुछ चेंज हो रहा है, डेमोग्राफीज चेंज हो रही हैं, समाज चेंज हो रहा है, सोसाइटी चेंज हो रही है। तो उसमें अगर हम स्ट्रांग और स्ट्रेंथ एक यूनिटी के साथ काम नहीं करेंगे तो कंपलसरी काफी दिक्कतें आएगी। इसी बात पे मैं अपने आप को विराम देता हूँ। जय श्री कृष्ण। थैंक यू अभिषेक जी, आपने काफी कुछ अच्छा बताया, रोजगार के लिए भी काफी अच्छा बता दिया। अब मैं चाहूंगा वोट ऑफ थैंक्स के लिए उर्मिला शर्मा को देने के लिए आमंत्रित करता हूँ डायस पे। अनम्यूट करो, म्यूट है, अनम्यूट करो, लेफ्ट बटन। अरे हेलो, हाँ वीडियो ऑडियो अनम्यूट कर दिया। हाँ वीडियो नहीं आ रहा है, ठीक है, अनम्यूट कर दो। ओके हेलो। हाँ हाँ। सबसे पहले मैं सभी ग्रुप मेंबर्स को गुड इवनिंग। आज मैं थैंक्स बोलूँगी हमारे प्रेसिडेंट श्री किशन जी अंकल जी को, और विजय जी जुपड़िया गारू को, महिला प्रेसिडेंट सुराज लक्ष्मी जी को, अनुराधा जी, सुधा रानी जी, श्रीदेवी जी, केसी पांडे जी, वर्ल्ड ब्राह्मण प्रेसिडेंट राघव राव जी गारू को, सभी को थैंक्स बोलना चाहूँगी जो इस वर्चुअल मीटिंग में अटेंड हुए हैं, और नितिन कुलकर्णी जी, राजेश जी गोलर जी, अभिषेक जी और विनायक जोशी जी। आज थोड़ा मेरा हेल्थ इश्यू है तो सॉरी, मैं ज़्यादा थैंक्स नहीं बोल सकती हूँ आप लोगों को। थैंक यू वेरी मच एवरीवन। थैंक्स अ लॉट। और श्री किशन जी भाई साहब, अगर आपकी आज्ञा हो तो विराम दो इसको, एंड करना मीटिंग को। बिल्कुल बिल्कुल। और कोई कुछ बोलना चाहेगा? नहीं, बस खत्म। ठीक है। एक ही विचार था कि मैं कोई मिनट ऑफ मीटिंग बनाकर सर्कुलेट कर दूं। धन्यवाद के बाद कुछ भी विचार नहीं रहते भाई। धन्यवाद आखिरी चलता बस। मिनट्स ऑफ द मीटिंग भी कंफर्म होनी चाहिए, और नेक्स्ट मीटिंग कब होगी, आज के जो विचार बने उनका क्या निष्कर्ष निकलेगा, प्लानिंग होनी बहुत जरूरी है।
नेक्स्ट मीटिंग संडे लगा गया तो उसमें एम्प्लॉयज भी उसको हॉलिडे रहेगा, एम्प्लॉयज भी इन्वॉल्व हो जाएगा। सर मैक्सिमम मीटिंग संडे लगा दीजिए सर, खुद तो सब एम्प्लॉयज है, बिजनेसमैन है। देखिए कि बाद में डिसाइड करेंगे राघव राव आपस में। नहीं नहीं, आफ्टर 7 बजे है तो भी चल जाएगा, आफ्टर 7 बजे है तो भी चलो ठीक है। हाँ बोलिए सर, बोलिए। बाद में देखेंगे, अब अपन बात करेंगे सर, अपन पूरा मिलके एक बार डिसीजन अच्छा ठीक है, क्लोज करो। थैंक यू सर, सबको धन्यवाद, सबको धन्यवाद सर।